మీరు డయాబెటీస్తో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే ఈ వీడియోలో డయాబెటీస్ను కంట్రోల్ చేసే ఆయుర్వేద మూలిక గురించి తెలుసుకుందాం. అదే జంబూ ద్వీపము. దీని శాస్త్రీయ నామం యుజినియా జంబులానా. దీనిని వాడుక భాషలో నేరేడు చెట్టు అని కూడా పిలుస్తారు. దీని ఆకులు, పండ్లు, వేర్లలో ఉండే ఔషధ గుణాల కారణంగా దీనిని ఆయుర్వేద వైద్యంలో విరివిగా ఉపయోగించేవారు. మరి ఈ నేరేడు చెట్టు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా పుండ్లతో బాధపడేవాళ్లు లొద్దుగ పట్ట, నేరేడు పట్ట రెండింటినీ దంచి ఆ పొడిని పుండ్లపై వేసి కడితే పుండ్లు త్వరగా మానిపోతాయి. ఇంకా వాంతులతో ఇబ్బంది పడేవాళ్లు నేరేడు చెట్టు చిగుళ్ళు, మామిడి చెట్టు చిగుళ్లతో కషాయాన్ని కాచి చల్లార్చి అందులో తేనె కలిపి తీసుకుంటే వాంతులు కంట్రోల్ అవుతాయి. ఇక చెవిలో పురుగుల వల్ల వచ్చే చెవి నొప్పితో బాధపడేవాళ్లు పండిన నేరేడు ఆకులు, పండ్లు కలిపి మెత్తగా నూరి ఆ రసాన్ని చెవిలో పోస్తే పురుగులు చనిపోయి చెవినొప్పి తగ్గుతుంది. ఇంకా నీళ్ల విరోచనాలతో బాధపడే చిన్నపిల్లలకు మేకపాలల్లో నేరేడు చెక్క రసమును కలిపి పావు చెంచా మోతాదులో ఇస్తే ప్రయోజనం ఉంటుంది. ఇక వైట్ డిశ్చార్జ్ సమస్యతో బాధపడే మహిళలు నేరేడు వేరుని బియ్యం కడిగిన నీటితో కలిపి తీసుకుంటే ఆ సమస్య తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకా ఆషాఢ మాసంలో నేరేడు పండ్లు తింటే పొట్టలోకి పొరపాటున పోయిన వెంట్రుకలు బయటకు వచ్చేస్తాయి. అలాగే డయాబెటీస్తో బాధపడేవాళ్లు నేరేడు గింజల పొడి, ప్రత్తి గింజల పొడి, తంగేడు పూల పొడి వీటన్నింటినీ పావు చెంచా మోతాదులో వేడి నీటితో కలిపి వాడితే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. అయితే దీనిని ఉపయోగించే ముందు ఆయుర్వేద వైద్యుని సలహా ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇప్పుడే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్త్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.